సమరం వినియోగి ప్రేక్షకులను సాదరంగా ఆహ్వానిస్తూ ఈరోజు మన రహదారుల పరిస్థితి, అక్కడ ఉన్న రూల్సు ఏమిటో మనం తెలుసుకుందాం. గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి మనకి రోడ్ల విషయంలో కనిపిస్తుంది. లోకల్ రూట్స్ సంగతి నేను మాట్లాడటం లేదు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల గురించే మాట్లాడుతున్నాను. జాతీయ రహదారులు అద్భుతమైన ప్రగతి సాధించాయి. ఈరోజు రోడ్డు వినియోగించే ప్రతి ఒక్కరూ టోల్ ఎక్కువ వసూలు చేస్తున్నప్పటికీ కూడా ప్రయాణం సుఖంగా జరిగిపోయిందండి. ఇంతకుముందు 7 గంటలు పట్టే ప్రయాణం 4 గంటల్లో వెళ్ళిపోతున్నాం అని ఆనందిస్తున్నారు. అంతా బాగానే ఉంది. అసలు రోడ్లు ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు డబ్బు వసూలు చేస్తున్నారంటే ఇదంతా కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. కొంతమంది బిల్డ్, ఆపరేట్ అండ్ అలాంటి సిస్టమ్ మీద కొంతమందికి ఇస్తున్నారు. బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒక వ్యాపారి రోడ్లు కన్స్ట్రక్ట్ చేస్తాడు. చేసిన తర్వాత తను ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి వచ్చేంత వరకు వాళ్ళ డబ్బు వసూలు చేసుకోవచ్చు దాన్ని యూజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి. ఆ కాలపరిమితి అయిపోయిన తర్వాత అది ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇది ఆపరేషన్ సిస్టము. సో ఇప్పుడు సజావుగానే జాతీయ రహదారులన్నీ బాగా వెళ్తున్నాయి. మనం కూడా చాలా ఆనందిస్తున్నాం. ఈ మధ్య ఒక కేసు ఒకటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. రోడ్లో ప్రయాణం చేస్తున్నాము, టోళ్ళు వసూలు చేస్తున్నారు. మరి టోల్ వసూలు చేసినప్పుడు రోడ్లు శుభ్రంగా ఉండాలి కదా, అధ్వానంగా ఉన్నాయి. మరి మేము ఎందుకు టోల్ కట్టాలి? తప్పనిసరిగా టోల్ కట్టుతున్నాం, టోల్ కట్టకపోతే వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి వెళ్తే కేరళ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ ఆర్డర్ని సబబైందని నిర్ణయిస్తూ ఏం చెప్పిందంటే, అసలు రోడ్లు అధ్వానంగా ఉంటే అసలు మీకు టోల్ ఎందుకు కట్టాలి, మీరు ఎందుకు వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించింది. ఇది బహుశా తీవ్రమైన హెచ్చరిక NHAIకి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి హెచ్చరిక. అది అందుచేత మీరు రోడ్లు సవ్యంగా ఉంచండి, టోల్ వసూలు చేసుకోండి. రోడ్లు అధ్వానంగా ఉంటే టోల్ వసూలు చేయొద్దు. రోడ్లు అధ్వానంగా ఉంటే మనమే వినియోగదారులం, రోడ్డు బాగోలేదయా మేము కట్టమని చెప్పి నిరసన తెలియజేయండి. అలా చేసినప్పుడే వాళ్ళ దారికి వస్తారు. ఈ మధ్యకాలమనే ఒక చక్కటి ప్రకటన ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. అదేమిటంటే, ఒకప్పుడు ఇంచుమించు 100 రూపాయలు టోల్ ఉన్న ప్రదేశాల్లో ఒక్కసారి మనం 3000 రూపాయలు కడితే ఆ టోల్లో 200 సార్లు తిరగచ్చు ఆ 3000కి. లేదు, ఒక టోల్ గేట్లో ఆ 3000 ఉంటే ఆ టోల్ దాటడానికి 15 రూపాయలు మాత్రమే. అంటే కొన్ని వేల రూపాయలు కలిసి వస్తుంది ఆ కన్సెషన్ వల్ల. ఇది కూడా గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టైం మీరు చాలా ఫ్రీక్వెంట్గా కనుక టోల్స్ యూజ్ చేస్తుంటే ఆ 15 రూపాయలది తీసుకోవటమే మంచిదేమో ఆలోచించి తీసుకోండి. ఈ విషయం ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.